వెల్కమ్ టు TN9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేణుగోపాల కృష్ణస్వామి ఆలయ 18వ వార్షికోత్సవం. స్థానంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఉపాధి హామీ ఫీల్డ్ స్థాయిల లోపాలు. అంబేద్కర్ విగ్రహానికి తిరిగి ప్రతిష్ఠించకపోతే కేసులు తప్పవు. ఓయూకే SBI నుంచి 3 బస్సులు అందజేత. స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అన్న ఉడత నవీన్. శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో 10వ వార్షికోత్సవ వేడుకలు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే. వేణుగోపాల కృష్ణస్వామి ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృత్తివెన్ను మండలం కోమర్లపూడి గ్రామంలో సీతారామచంద్రుల మరియు వేణుగోపాల కృష్ణస్వామి ఆలయ 18వ వార్షికోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ IG BV రమణ కుమార్ దంపతులు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల నుండి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు గ్రామస్తులు అందరూ కలిసి ఐక్యమత్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ గ్రామాలలో సుదూర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ హాజరై కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం 18వ వార్షికోత్సవం సందర్భంగా రిటైర్డ్ IG BV రమణ కుమార్ దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి పూజలో పాల్గొన్నారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. అనకాపల్లి జిల్లా పరవాడలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం తానం గ్రామం మహాత్మా జ్యోతిరావు పూలే BC రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, మడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తులు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం, మహిళా విద్యా అభివృద్ధి కోసం మహాత్మా పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వెనుకబడిన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించి వారి అభ్యున్నతికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచారని కొనియాడారు. నేటి తరం ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహాత్మా పూలే జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యలో విశేషంగా రాణించాలని ఆకాంక్షిస్తూ నిరార్థక సామాజిక ఉద్యమాల పట్ల విద్యార్థినులు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. సామాజిక మాధ్యమాలను మంచిగా ఉపయోగించుకొని తమ ఆశయ సాధనకు చేరుకోవాలన్నారు. విద్యార్థులకి పిలుపునిచ్చారు. మహిళలు బాగుపడితేనే సమాజం బాగుపడుతుందన్నారు. గ్రామీణ పేదల జీవన ఆధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం అమలు విధానంలో బయటపడ్డ లోపాలు. చట్టం ఒకటి, అమలు మరొకటి. త్రాగునీరు లేక, ప్రథమ చికిత్సలు లేకుండా ఉపాధి హామీ పనులు
ఫోటో సమస్యల పేరిట ఉపాధి నిరాకరణ పర్యవేక్షణ ఎక్కడుంది? బాధ్యత ఎవరిది? గ్రామీణ పేదల జీవన ఆధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం అమలు విధానంపై చీలపల్లి అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల్లో చట్టం హామీ ఇచ్చిన కనీస సౌకర్యాలు లేకపోవడం, సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతూ కూలీలను పనికి అనుమతించకపోవడం వంటి అంశాలు పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలను లేవలెత్తుతున్నాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంచం ఆనంద్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కూలీలతో మాట్లాడిన అనంతరం TR9 కేబుల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అసలు లక్ష్యాన్ని దెబ్బతింటున్నాయని విమర్శించారు. పేదల ఉపాధి భద్రతకు ముఖ్యమైన ఈ పథకం అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం గ్రామీణ కుటుంబాల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. చీలపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన కూలీలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. రోజువారీ కూలీపై ఆధారపడే కార్మికులు పనికి హాజరైనప్పటికీ ఫోటోలు రాకపోవడం వంటి సాంకేతిక కారణాలను చూపుతూ వారిని పనికి అనుమతించకపోవడం, పైగా మీకు పని లేదు పోండి అంటూ వెనక్కి పంపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి కోసం ఆశగా వచ్చిన కూలీలు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం వారి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఒకరోజు పని కోల్పోవడం కూడా పేద కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చీలపల్లి అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న కూలీల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. మండుతున్న ఎండలో గంటల తరబడి పనిచేయాల్సి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. త్రాగునీరు లేకపోవడం, ప్రథమ చికిత్స సదుపాయాలు లేకపోవడం ఇవి కూలీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఊరికి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో పని జరుగుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందే పరిస్థితి కూడా లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం సంభవించిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం లేకపోవడం పరిపాలనా వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సైట్ స్థాయిలో బాధ్యత వహించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్ కూలీల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిని పనికి దూరం చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగి కూలీలతో ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంచం ఆనంద్ కుమార్ మండిపడ్డారు. ఈ ఘటనను కేవలం ఒక ఉద్యోగి తప్పిదంగా చూడలేము. పై స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉన్న లోపాలే దీనికి కారణమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న పనులను సమీక్షించాల్సిన అధికారులు బాధ్యతను విస్మరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ ఘటనతో పర్యవేక్షణ వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. గ్రామ స్థాయిలో జరుగుతున్న పనులను అధికారులు ఎందుకు సమీక్షించడం లేదు? కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఎందుకు గుర్తించలేదు? సమస్యలు బయటపడిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడం పరిపాలనా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఫోటోలు రాకపోవడం వంటి సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ కూలీలకు పని నిరాకరించడం ఉపాధి హామీ చట్టం లక్ష్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. సాంకేతిక లోపాలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే, కానీ కూలీలను పనికి దూరం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. కూలీలను అవమానించిన ఫీల్డ్ అసిస్టెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బాధ్యత నిర్ధారించి చర్యలు చేపట్టాలని, ఫోటో సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రతి కూలీకి పని కల్పించాలని, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు ముంచం ఆనంద్ కుమార్ హెచ్చరించారు. కంటోన్మెంట్ అంబేద్కర్ నగర్లో తొలగించిన అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని పరిశీలించిన బక్కి వెంకటయ్య. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ నెల 8వ తేదీన ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు తిరిగి యథావిధిగా ప్రతిష్ఠించకపోతే వారిపై SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ రాష్ట్ర SC ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. వాల్మీకి నగర్లో ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దిమ్మెను కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత,
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడంతో సమాజాన్ని అవమానపరిచే విధంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీ లోపల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుందని ఆయన మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్, కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఇంజనీర్ ఫణికుమార్లను ఫోన్లో హెచ్చరించారు. దీంతో వారు స్పందించి రాకపోకలకు అంతరాయం కలగకుండా ఇంతకు ముందు ప్రతిష్ఠించిన గద్దె 1-2 అడుగులు వదిలి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఫోన్లో తెలిపారు. ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల పండగని తెలిపారు. ఈ నెలలోనే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి గద్దెను కూల్చివేయడంతో అంబేద్కర్కు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, ఎంఆర్పి రాజలింగం, ఇటుక శ్రీకృష్ణన్ మాదిగ, రొట్టెల సునీల్ మాదిగ, సీనియర్ జర్నలిస్టు ఆశా శ్రీరాములు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సిఎస్ఆర్ ప్రాజెక్టులో భాగంగా 3 బస్సులు అందజేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉస్మానియా యూనివర్సిటీకి సిఎస్ఆర్ ప్రాజెక్టులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹1 కోటి విలువైన 3 బస్సులను అందజేసింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్ బస్సుల తాళాలను వీసీ ప్రొఫెసర్ కుమార్ కు అందజేసి జెండా ఊపి ప్రారంభించారు. 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓయూ క్యాంపస్లో విద్యార్థుల రవాణా సమస్యలు తగ్గుతాయని వీసీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బీఐకి కృతజ్ఞతలను తెలియజేశారు. వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్న టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్. తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్ పేర్కొన్నారు. తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని, పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బహుజన సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. మహాత్మా జ్యోతిబా పూలే జన్మించి 200 సంవత్సరాలకు అడుగుపెట్టిన క్రమంలో ఈ జయంతి అనేది చాలా ప్రత్యేకమైనది. దేశవ్యాప్తంగా ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు అందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యకు ప్రధానంగా విద్యా వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రాతినిధ్యం ఇస్తుంది, సరైన ప్రాధాన్యత ఇస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే జనవరి 3వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే యొక్క మహిళా దినోత్సవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని ఆయన యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలు పెట్టాలి. ఆయన యొక్క విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద నిర్మించాలని మేము మా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం సమూలమైన మార్పులు తెస్తూ విద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క నిరుద్యోగ సమస్య కాదు, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చూపాలని కోరుతా ఉన్నాం.
బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేసిన సామాజిక సంఘ సంస్కర్త, మహిళా విద్యా అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన మార్గదర్శి, విద్యావేత్త మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే దంపతులు మహిళా విద్యా వికాసానికి, సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలపై నిరంతరం పోరాటం చేశారని, 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని స్థాపించి పూలే దంపతులు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల స్ఫూర్తితో బోడుప్పల్ ఫెడరేషన్ నిరంతర ప్రజా సమస్యలపై పోరాడుతుందని డాక్టర్ రాపోలు రాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు అబ్రహం లింకన్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా, అడ్వైజర్లు నరసయ్య, చిలక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ జాతి ఎదుగుదలకు సోపానమే మీరులే, స్త్రీ జాతి ఎదుగుదలకు సోపానమే మీరులే, జ్యోతిబా పూలే మా జాతి వెలుగు మీరేలే. మనిషి మనిషిని దోచుటకే మతమొక్కటి పెట్టిండ్రని, మనిషి మనిషిని దోచుటకే మతమొక్కటి పెట్టిండ్రని, మనిషైక్యత చీల్చుటకే కులగోడలు గట్టిండ్రని, మనిషి మనిషికి బోధించి, మనిషి మనిషికి బోధించి మానవత్వను చాటిన మహనీయులు మీరులే, జ్యోతిబా పూలే మా జాతి వెలుగు మీరేలే, స్త్రీ జాతి ఎదుగుదలకు సోపానమే మీరులే, స్త్రీ జాతి ఎదుగుదలకు సోపానమే మీరులే. ముందుగా ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మా పూలే గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుడు 1827 నుంచి 1890 వరకు ఆయన బతికున్నటువంటి రోజుల్లో మొట్టమొదటిగా స్త్రీలకు విద్య నేర్పాలని తప్పనితోటి తన భార్యకే చదువు నేర్పి టీచర్గా తయారు చేసి అనేక మంది ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటిగా బాలికల కోసం పాఠశాలను పెట్టినటువంటి మహనీయుడు. ఈరోజు ఆ మహనీయుడు చేయడం వల్లనే తన భార్యనే టీచర్గా అనేక అవమానాలు ఎదుర్కొని అనేక పాఠశాలలు నడిపి అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి సత్యశోధక సమాజం అనేటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మరి వితంతువులకు పునర్వివాహాలు జరపడం, తర్వాత గర్భిణీ స్త్రీలకు అనాథ పిల్లలను చదివించడం లేకపోతే చేరదీయటం, మరి సేవ చేయటం, మహిళలకు విద్యా బుద్ధులు నేర్పడం అనేది మొట్టమొదటిగా వారు తీసుకొని వారు పిల్లలు కూడా వద్దు నాకు ఈ సమాజమే నా కుటుంబము అని చెప్పి భావించినటువంటి మహనీయులు పుణ్య దంపతులు మహాత్మా పూలే, మహాత్మా జ్యోతి, మరి అదేవిధంగా వారి సతీమణి. కాబట్టి ఈ రోజున మహిళలు చదువుకుంటున్నారంటే వారి పుణ్యమే. వారు ఇచ్చినటువంటి బాటలోనే ఇలా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. అనేక ఐఏఎస్లు, ఐపీఎస్లు, పైలట్లు, పొలిటికల్ లీడర్లు, ఇందిరాగాంధీ లాంటి మరి కలకత్తా ఖాళీ అని పిలువబడేటువంటి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు కూడా ఈ దేశాన్ని సేవ చేసినట్టే ఆ మహనీయుడి యొక్క పుణ్యమే. ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి బాటలో నడవడం వల్లే సాధ్యమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే కాలంలో ఫెడరేషన్ వాళ్ళ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి మా లింకన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా గడ్డం యాదగిరి, మా శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అదేవిధంగా భాస్కర్, వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
ఈ ఉద్యమాలు ప్రజల కోసం పనిచేయడానికి ఇది ఒక ప్రతిజ్ఞ కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు ఒక దృఢమైన సంకల్పంతో సమాజంలో పనిచేయడానికి భావంతు ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి సంపూర్ణమైనటువంటి ఆలోచనలను సంపూర్ణమైన అమలుపరచడం కోసం మేము అంకితమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్లోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో దశమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అరుదైన అత్యంత విశిష్టమైన మరకతంలో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మరియు సపర్ణ సపత్ని సవాహన పూర్వక నవగ్రహ దేవాలయంలో స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభావనామ సంవత్సర చైత్ర బహుళ తదియ ఆదివారం ఏప్రిల్ 5, 2026 పంచమి మంగళవారం నుండి ఏప్రిల్ 7, 2026 వరకు మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డు కానాజీగూడ సికింద్రాబాద్లోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు భగవతి శ్రీ లలితా పరమేశ్వరీ దేవి స్వప్న సాక్షాత్కర ఆదేశ అనుసారం దేవి ఉపాసకులు లలాట రేఖా శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మికత శోభతో సభక్తి పూర్వకంగా అశేష భక్త జనవాహిని సమక్షంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. 5/4/2026న సంకష్టహర చతుర్థి ఆదివారం రోజున ఉదయం 4 గంటలకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సుప్రభాత సేవ, విశేష అభిషేకములు, గోపూజ, కలశ స్థాపన, చతుర్వృత్త తర్పణాలు, యాగశాల ప్రవేశము, విఘ్నేశ్వర స్వస్తి, పుణ్యవచనం, పంచగవ్య ప్రాసనం, దీక్షాధారణ, మాతృక పూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి బ్రహ్మోత్సవ హోమాలలో పాల్గొనే భక్తులచే కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి దేవాలయంలో లక్ష్మీ గణపతి, కుబేర, నారసింహ సుదర్శన మన్యుక్త హోమాలు, సాయంత్రం 4 గంటలకు నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, 6వ తారీఖు సోమవారం రోజున ఉదయం 4 గంటలకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సుప్రభాత సేవ, విశేష అభిషేకము, మూలమంత్ర జప, చతుర్వృత్త తర్పణము, ప్రాతకాల మంటప స్థాపిత దేవత పూజలు ఉదయం 9 గంటల నుండి భక్తులచే స్వయంగా లక్ష్మీ గణపతి, కుబేర, నారసింహ, సుదర్శన, మాన్యు, భుసూక్త, త్రిచ, అరుణ, మహాసౌర, సరస్వతి, మేధాస్తూక్తం, శృద్ధ సూక్తం, సర్ప సూక్త, సుబ్రహ్మణ్య, రుద్ర, చండీ హోమాలతో పాటు శ్రీ కన్యా పరాదాంపత్య అన్యోన్య సంతాన పాశుపత హోమాలు, వ్యాపార దక్షత, కోర్టు విజయం, కార్యజయం కొరకు పాశుపత హోమాలను నిర్వహించారు. మంగళవారం రోజున ఉదయం 4 గంటలకు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి సుప్రభాత సేవ, విశేష అభిషేకము, జప, తర్పణ హోమాలు, స్థాపిత దేవతా పూజలు ఉదయం 8 గంటలకు భక్తులచే మహాలింగార్చన, పూర్ణాహుతి, కుంభాభిషేకము, శిఖరాభిషేకము, పుష్పయాగము, మహద ఆశీర్వచనము, దీక్షా విమోకము నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహక అధ్యక్షులు మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి TR9 టీవీ న్యూస్ ఛానల్ మరియు TR9 భక్తి ఛానల్తో బ్రహ్మోత్సవాల విశిష్టత మరియు ఆలయ అభివృద్ధికి భక్తుల మరియు ప్రజల దాతల సహకారం కోసం మాట్లాడారు. సుమారు 250 కోట్లతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలయ వ్యవస్థాపకులు తెలిపారు. రోజు సుమారు 2000 మందికి నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ఆలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆలయ పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ అన్న ఉడతా నవీన్. ఆనంద్బాగ్ చౌరస్తాలోని క్లాసిక్ హాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఉడతా నవీన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పత్రికా సమావేశంలో పదే భారతీయ జనతా పార్టీని, పార్టీ నాయకులని, సనాతన హిందూ ధర్మం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ మల్కాజ్గిరి నాయకులు నిరుగొండ జగదీష్ గౌడ్కు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. ఇందులో ఉడత నవీన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ, దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ అని, అటువంటి పార్టీని, పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అయితే మీ నాయకులు, మీరు సరైనోళ్ళైతే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడగొడతారని వ్యాఖ్యానించారు. మా నాయకుడు బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత మీకు అస్సలే లేదు. మీ బాస్ నీ ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందే బండి సంజయ్. డబ్బులు ఖర్చు పెట్టి 4 పండుగలు చేసినంత మాత్రాన మీరు గొప్ప హిందువులు కారని హితవు పలికారు. మర్యాద ఇచ్చుపుచ్చుకోవడం అందరికీ మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రామ్దాస్ ధన్రాజ్, జిల్లా కోశాధికారి బాలచందర్ గౌడ్, అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ కిరణ్, వినాయక నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్దగోర్పాడు గ్రామంలో శ్రీరామనవమి 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, అర్చకులు కలిసి పూర్ణకుంభ కలశంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి స్వాగతం పలికారు. శ్రీ కోదండరామస్వామి వారికి నవమి అభిషేకము ఉభయధారుడు సూరినేని దామోదరం కుటుంబ సభ్యులు నారా పార్థసారథి నాయుడు, ప్రభాకర్ నాయుడు, చెంగల్రాయ నాయుడు, బాలరాజుల నాయుడు కుటుంబ సభ్యులు కలిసి గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం రాత్రి గరుడ సేవ, సీతారాములను ఊరేగింపుగా నిర్వహించి భజన కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, గ్రామస్తులు సుఖ సంతోషాలతో భక్తిభావంతో మెలగాలని, రైతులు వ్యవసాయ అభివృద్ధి చెందాలని, గ్రామాలు పట్టుసీమగా వెలుగొందాలని సీతారాములను కోరుకుంటూ విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులతో, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్షించారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.